నిజంగా ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండగా నిలబడుతున్న అద్భుతమైన కార్యక్రమం ధాన్యం కొనుగోలు. అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు విజయ్ గారు పార్వతీపురం వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడమే కాకుండా దానిలో కొంతమంది రైతులతో కూడా మేము కలిసి మమేకమై క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనేక సందర్భాల్లో ఓటు బ్యాంక్ వాడుకోవడం, రైతుకి ఎప్పుడు మనం సహాయంగా నిలబడాలో ఆ టైంకి చేతులు దులిపేసుకోవడం. గతంలో వైఎస్ఆర్సీపీ కష్టపడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బకాయిలు వదిలిన నిధులు 1674 కోట్ల రూపాయలు. 1674 కోట్ల రూపాయలు బకాయిలు మేము నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము చెల్లించాం. ఇది ఊహించని పరిణామం. అటువంటి కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకుంటూ కొత్తగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన విలువకి. అది ఎత్తేసి మొట్టమొదటిసారి రైతే రాజనే నినాదంతో మీరు ఎక్కడ ఏ మిల్లుకి అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు వెసులుబాటు కల్పించే విధంగా చక్కటి కార్యక్రమం చేశాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొన్న సమస్యలు అంటే గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గ్రామ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించారో ఆ రోజు నుంచి కూడా వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ కలిసికట్టుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు కేంద్రాల్లో apart from scheduling this one we took it from agriculture sir. We asked yes sir, 226 total 183 needed sir, 226 we calibrated sir. There's a problem with that. It's okay. Online ఎంత ఉందమ్మా లేటెస్ట్ ఇది? 1593 బ్యాగ్లు. 15,993 బ్యాగ్స్ ఇప్పుడు వరకు వెళ్ళాయి సార్. 637 మెట్రిక్ టన్నులని ఓకే. almost 120. Yesterday was 39,994. 34,000 overall. Yes 33,661 ఈ మధ్యనే పచ్చిధాన్యం మేము చాలా మటుకు మోర్ దాన్ 25%, 30% ఆల్రెడీ వెళ్ళిపోయేసాయి. అవి క్వింటాళ్ళు 1700 to 1800. ఆ ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సైలో ప్రాజెక్టులు మన రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎందుకంటే ప్రతి మిల్లు డ్రైయర్ ఫెసిలిటీ పెట్టుకోలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైతే ధాన్యం కొనుగోలు ఎక్కువ ఉందో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకొని మేము తప్పకుండా సైలోస్ ఏర్పాటు చేస్తాం. సో రైతులుగా ఇబ్బంది కలగకుండా తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా తీసుకుంటాం. కాకపోతే ఇదివరకు ఏంటంటే ఇందాక జేసీ గారు కూడా చెప్పారు, కుప్పలు వేసుకొని జాగ్రత్తగా వీళ్ళు పెట్టుకునేవాళ్ళు. మనుషులు లేబర్తోనే కటింగ్ చేయించుకోవడం, దీనివల్ల విపరీతమైన మదుపు కూడా ఎక్కువైపోతుంది రైతు. 3 జిల్లాల కన్నా కలిపి ఎవరికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో అక్కడ గుర్తింపు కొంచెం ఖరీఫ్ అయిపోయినాక దానిపైన లేదా మేము మనందరం గుర్తుపెట్టుకునేటట్టు ఒక ఫోటో తీసుకున్నాం. తప్పకుండా మీకు భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరం కలిసి పనిచేస్తున్నాం. అధికారులు కూడా దయచేసి మీరు ఆయన రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. విజయ్ చంద్ర గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్.